ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనీ, మరో ఆరుగురికి కూడా చోటు. భారత మాజీ కెప్టెన్, సారథిగా టీ20, వన్డే, వరల్డ్ కప్లను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది. ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీకి చోటు కల్పించింది. 2025 ఏడాదికి గాను ధోనీతో పాటు మరో ఆరుగురు ప్లేయర్లు హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపికయ్యారు. గ్రేమ్ స్మిత్, హాషిమ్ ఆమ్లా, మాథ్యూ హేడెన్, డేనియల్ వెటోరీలతో పాటు మహిళా క్రికెటర్లు సారా టేలర్, సనా మీర్లను ఐసీసీ ఎంపిక చేసింది. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్గా ధోనీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని నాయకత్వంలోనే భారత్ 2027 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టీ20ల్లో 1,617 పరుగులు సాధించిన ధోనీ వికెట్ కీపర్గా 824 మందిని అవుట్ చేయడంలో భాగస్వామిగా ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లు చేసిన సేవలకు గుర్తింపుగా భావించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. ఎంతోమంది దిగ్గజాల సరసన నా పేరు కూడా చేరడం గొప్ప అనుభూతి, ఎప్పటికీ చిరస్మరణీయం అని ధోనీ స్పందించాడు. మాథ్యూ హేడెన్ టెస్టుల్లో ఓపెనర్గా 50కి పైగా సగటుతో ఆసీస్ ఘన విజయాల్లో కీలకంగా నిలిచిన హేడెన్ 2 వన్డే వరల్డ్ విజయాల్లో సభ్యుడు. గ్రేమ్ స్మిత్ ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్టు మ్యాచ్లకు కెప్టెన్గా 109 వ్యవహరించడంతో పాటు అత్యధిక విజయాలు సాధించిన రికార్డు స్మిత్ సొంతం. హాషిమ్ ఆమ్లా, డేనియల్ వెటోరీ